హలో వెల్కమ్ టు గోవా. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? నేను కొరియా వెళ్తున్నా. ఖతం, బై బై. డన్. పెద్ద స్కెచ్ ఇది ఎన్ని ఫోన్లు పెట్టారు నాకు. ఫ్లైట్ వెళ్ళి మన స్టైల్ తెలుగోడి స్టైల్ నాటుకొట్టుడు బీట్. అటు విండోలోంచి స్క్రీన్ పెట్టు. హలో, ఏం సార్, ఏం మాట్లాడుతున్నారు? అది ఓన్లీ ముసలోళ్ళకే డార్లింగ్. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. బ్యాగ్ నిండా జాకెట్లే ఉన్నాయి. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. నా ఫోన్ లో మీరు ఒక్కరే అందంగా కనిపిస్తున్నారు. షేడ్స్ ఉన్నారా నీలా? జర్మనీ ఇప్పుడే స్విట్జర్లాండ్ అంటే అది ఏది ఎక్కితే నాకు 1000 రూపాయలు బొక్క, ఎక్కకపోతే కిరణ్కి 1000 రూపాయలు బొక్క. హలో వెల్కమ్ టు లోల్లాస్ వరల్డ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. ఇప్పటి వరకు నా ఛానల్ని కానీ నా వీడియోస్ని కానీ మీరు ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. అండ్ బేసికల్గా మీరు ఎప్పుడా అని అడుగుతున్న కొరియా వీడియోస్ అన్నీ రెడీ అయిపోయి వన్ బై వన్ మనకి టెలికాస్ట్ అవుతూ ఉంటాయి. బట్ దానికంటే ముందు నేను దీనికంటే ఒక 2 వీడియోస్ బిఫోర్ ఒక వీడియో చేశాను. 1,60,000 మీకు ఇవ్వాలనుకున్నాను. అది ఎలా అని చెప్పి. సో దానికి నేను ఎక్స్పెక్ట్ చేసినంత రెస్పాన్స్ అయితే రాలేదు. బికాస్ నేను ఏదైతే క్యూఆర్ కోడ్ మెన్షన్ చేశానో ఆ క్యూఆర్ కోడ్ అనేది మనకి ఒక 10 to 15 ట్రాన్సాక్షన్స్ ఇమీడియట్గా జరగటం వల్ల ఆ క్యూఆర్ కోడ్ని బ్లాక్ చేశారు. సో కాబట్టి పాపం చాలామంది నాకు మెసేజ్ చేశారు అండ్ కామెంట్ చేశారు, ఇన్స్టాలో పిన్ చేశారు, ఈ క్యూఆర్ కోడ్ పనిచేయట్లేదు, మీ మనీ వేస్తుంటే రావట్లేదు అని చెప్పి. సో ఆ ఇష్యూని నేను క్లియర్ చేయడం కోసం ఒక కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తున్నాను. సో ఈ నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ని మీరు డైరెక్ట్గా ఫోన్పే అండ్ గూగుల్ పే నుంచి మీరు అమౌంట్ వేయొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మీకు ఇంకొంచెం దగ్గరికి రావడం కోసం మీకోసం నేను ఒక వాట్సాప్ నెంబర్ కూడా క్రియేట్ చేశాను. అది కూడా ఈ నెంబరే అనమాట. సో ఈ నెంబర్కి కనుక మీరు గూగుల్ పే చేయొచ్చు అండ్ ఫోన్పే చేయొచ్చు, పేటిఎం చేయొచ్చు, అన్ని యాక్సెస్లు ఉన్నాయి. అండ్ మీరు వాట్సాప్లో కూడా మీ ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. అండ్ దానికంటే ముందు ఏదైతే మినిమం 1 రూపీ అని చెప్పాను కదా, ఆ 1 రూపీ కూడా పంపించి దాన్ని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లోకి వచ్చి దాన్ని షేర్ చేసి మీకు ఎందుకు సపోర్ట్ అవసరం, ఎందుకు మీకు ఫినాన్షియల్ సపోర్ట్ అవసరం అనేది నాకు క్లియర్గా మీరు టెక్స్ట్ రూపంలో చేయగలిగితే నేను అవన్నీ కూడా సార్ట్ అవుట్ చేసుకొని మిమ్మల్ని మీకు టచ్లోకి వచ్చి ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేద్దామనే ఉద్దేశంతో అయితే ఉన్నాను. సో మేబీ ఈసారి కొంచెం మీకు రీచ్ అవ్వడానికి నేను టెక్నికల్గా కొన్ని ఇష్యూస్ వచ్చి ఉండొచ్చు. బట్ ఫస్ట్ వీడియో కాబట్టి నాకు కూడా ఒక క్లారిటీ వచ్చింది. అందుకోసమే నేను ఈ నెంబర్ ఇవ్వడం జరిగింది. నెంబర్ కిందనే క్యూఆర్ కోడ్ కూడా ఉంది. సో ఈ క్యూఆర్ కోడ్ ఆర్ నెంబర్ ఈ రెండిట్లో ఏదో ఒకటితో మీరు నాకు అమౌంట్ పంపించవచ్చు. లేదు నీకు యూపీఐ ఐడితో చేయాలనుకుంటే కనుక ఇది నా యూపీఐ ఐడి. సో ఈ యూపీఐ ఐడి లేకపోతే ఈ కాంటాక్ట్ నెంబర్ లేకుంటే ఈ క్యూఆర్ కోడ్ దీని ద్వారా నాకు మనీ పంపించవచ్చు. సో ఈ మంత్ ఎండ్ కల్లా నేను మొత్తం సార్ట్ అవుట్ చేసుకొని అండ్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నాను, ఎందుకు సపోర్ట్ చేస్తున్నాను అనేది వాళ్ళని కలిసి వాళ్ళ మాటలతోనే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ ఇది 23rd అనుకుంటా. సో ఈ మంత్ 31st లోపల ఇంకొక వీడియో రిలీజ్ చేస్తాను. అండ్ ఆ వీడియోలో క్లియర్గా మీరు ఎంత పంపించారు, నాకు ఎంత అమౌంట్ రీచ్ అయింది, సో ఆ అమౌంట్కి నేను ఏ స్పాన్సర్ ద్వారా నేను కొలాబరేట్ అయ్యి ఆ ప్రాబ్లమ్ని ఆ ఇష్యూని క్లియర్ చేశాను అనేది తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ మంత్ ఎండ్ వరకు మీరు వెయిట్ చేయాలి. అండ్ యాజ్ యూజువల్ మీరు వెయిట్ చేసేది కొరియా వీడియో కోసం కాబట్టి సో కొరియా వీడియో చూసేయండి. అండ్ కొరియా వీడియోస్ చాలా క్రేజీ ఉన్నాయి, మీరు అడిగిన చాలా వీడియోస్ ఉన్నాయి, ప్రాంక్స్ ఉన్నాయి, షాపింగ్ ఉంది, అండ్ అమర్తో ఫన్ ఉంది, అండ్ కొరియాకి ఎందుకు వెళ్ళామనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. కాబట్టి వీడియోస్ వేటిని మిస్ అవ్వద్దు. అండ్ ఎస్పెషల్లీ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మిస్ అవ్వద్దు. ఫన్ అయితే మామూలుగా ఉండదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇమీడియట్గా వీడియోలోకి వెళ్తున్నాం. ఫైనల్గా ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ ఎవరితో అనేది మీరు తమిళ చూసి తెలిసిపోయి ఉంటుంది. అసలు ఎందుకు వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేయడానికి వెళ్తున్నాం అనేది చూడాలంటే మాతో పాటు మీరు కంటిన్యూస్గా ఈ బ్లాగ్ ఎండ్ వరకు చూడాలి. సో మిస్టర్ అమర్దీప్ రన్నర్ కాబట్టి రన్ చేస్తూనే ఉన్నాడు, దొరకట్లేదు. సో ఆయన ఏమిటండి మీరు మాట్లాడేది? నేను వెంటాడుతూ నేను కూడా వెళ్ళిపోతున్నా. సో నీకెందుకురా ఈ పొయ్యే కాలం? డీటెయిల్స్ అన్ని మీరు ఫుల్ బ్లాగ్ చూస్తే అర్థమవుతుంది. వచ్చేయండి. మా వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? నేను కొరియా వెళ్తున్నా. ఖతం, బై బై. మీ షర్ట్ ఏంటండి?
అయ్యా నీ డైట్ ప్లాన్ ఆపుతావా ఇక్కడ? జర్నీలో కూడా డైట్, డీటాక్స్ వాటర్. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. మిస్టర్ అయాన్ష్ వాళ్ళ నాన్న నువ్వు, అర్థమవుతుందా? అంకుల్ అయిపోయినావు నువ్వు. విష్ణుకు మొగుడు కూడా అండి. సరిపోయారు ఇద్దరును. ఇండియన్ ఫుడ్ మిస్ అవుతున్నారా? మీకు ఎలాగో అక్కడ కొరియాలో దొరకవు కాబట్టి. నేను వెయిట్ చేస్తున్నాను. అది తిన్నా ఒకటే తినపోయినా క్లోజ్ ఫుడ్ అసలు చెప్పండి. క్లోజ్ చేసిందని ఒకే ఒక రీజన్ తప్ప దాంట్లో ఏమున్నాయి? ఆకులు అనవాలి తప్ప. పెద్ద మాట అన్నాడు సరాడు. మనం కామెంట్ చేయండి విష్ణు ఫుడ్ మీద. అమ్మో ఈ మనిషి విష్ణు అనే టాపిక్ వస్తేనే అయిపోతానండి. అట్లుంటది మనతో. మిస్టర్ కొరియన్ బాయ్, చలో బాయ్ బాయ్. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. గోవాలో నువ్వు చెప్పిన బిట్టు ఈ బిట్టు యాడ్ చేస్తా. బయటికి రాగానే ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళాలన్నా గుర్తుందా? సో ఇది బ్యాచులర్ ట్రిప్. పాపం కిరణ్ గారు తప్ప. అంతే. బిజినెస్ మీటింగ్ లో పంపించేసి మన ముగ్గురం బ్యాచులర్ మీటింగ్ వెళ్దాం. డన్. కొరియాను ఏం చెప్పావురా? ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రిప్. ఎక్కడికి ఏంటనేది నేను క్లియర్గా చెప్తాను. హర్రీ ఏంటంటే ఎప్పటిలాగే నా లగేజ్ని మర్చిపోయా. సో లగేజ్ తీసుకొని గేట్ నెంబర్ 12. ఇది ఎన్ని ఫోన్లు పెట్టారు నాకు? ఫ్లైట్ వెళ్ళి తీద్దామనుకున్నా. అవును, హెయిర్ అంటే కట్ చేయించుకోవా నువ్వు? ఎందుకు? మన స్టైల్ తెలుగోడి స్టైల్ నాటుకొట్టుడు బీట్. యాజ్ యూజువల్ వెజ్జే కదా? యాజ్ యూజువల్ మీది వెజ్జే కదా? ఏంటి అదేంటి వెజ్ అంటే ఏదైనా అన్నాం అనుకున్నాను. బిస్కెట్లు ఇచ్చినారు ఇల్లు. అయ్యో 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 ఫిగర్ నాకు బిస్కెట్లు పెట్టారు వాళ్ళు. వెజ్ అంటే ఎంతకు తెగించారా? అవి బిస్కెట్స్ అవి రోటీయా? నేనా నాన్ వెజ్ ఏమో తినాలనిపించలా. అది ఓకే కానీ ఇదేంటి నేనే ఆడ చూడలేదు ఇది. అందుకోసం ఆల్వేస్ నాన్ వెజ్ ఇస్ ద బెస్ట్. అందుకే ఎప్పుడు నాన్ వెజ్ ఇస్ ద బెస్ట్. చూసారా సార్ డబుల్ యాక్షన్? నచ్చలేదా? అటు విండోలోంచి స్లైడ్. హలో, ఏం సార్ ఏం మాట్లాడుతున్నారు? లేకుండా వెళ్ళొచ్చు ఇప్పుడు, కానీ మొత్తం మొసుగేసుకోవాలి. 13 degrees సెంటిగ్రేడ్ అంట. హలో, వెల్కమ్ టు గోవా. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? వెల్కమ్ టు అలవాటు అయిపోయింది. వెల్కమ్ టు ఢిల్లీ. మాహిష్మతి, ఊపిరి పీల్చుకో. ఊపిరి పీల్చుకో అమర్దీప్. ఇప్పుడు మొత్తం మాస్క్ తీసేసి ఒంటి నిండా వేసుకోవాలి. బాబ్జీ గారికి ఇంత తెలితే వచ్చినాయి. భార్యకి బరువు నప్పచెప్పి ఫ్రీగా తిరుగుతున్న మిస్టర్ కిరణ్ కదా? అది ఓన్లీ ముసలోళ్ళకే డార్లింగ్. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అలసిన కిందకెవరో రన్నర్ అమర్దీప్ అంట. అమర్దీప్ అని పిలవచ్చు కదా. మొహం పగిలిపోద్ది. ఇప్పుడు చెప్పు డైలాగ్ మిస్ అయ్యాను నేను. ఏంటది? చల్లలో అమర్దీప్ చల్లదా? ఎయిర్పోర్ట్ సరిలో ఉందా? చల్లటి చలిలో ఎయిర్పోర్ట్ ఉందా అని అర్థం కావట్లేదు. ఎయిర్పోర్ట్ ఉంది అంతేగా
అంతేగా నా పరిస్థితి నాకు అర్థం కావట్లేదు. ఇక్కడే ఎలా ముడిచిపోయాను, అక్కడికి వేలో ఏంటి రావుడు. నేనేమనుకున్నాను తెలుసా, ఇక్కడ ఫ్రీ బోర్డ్ లాగా మాస్క్ తీసుకుని అందరూ తిరగొచ్చు కదా అనుకున్నాను. చలికి తిరిగే పరిస్థితి లేదు, మొత్తం మాస్క్ వేసుకోవాలి. ఏంటి సార్ ఆయన క్వార్టర్ వేస్తున్నాడా? మావిడండి ఆ విషయం మాకు తెలుసులే బాయ్. ఈ మనిషి వెనక నుంచి చూస్తే గుర్తుపడతారా? హలో దీప్తి నడిమింటి. దీప్తి నడిమింటి పర్మనెంట్ మేకప్ స్టూడియోలో మనకి మెయిన్ థింగ్ పర్మనెంట్ మేకప్ అండి. దాంట్లో మనకి స్కిన్ కి సంబంధించి సీసీ గ్లో కానీ, ఐబ్రో కరెక్షన్ కానీ, లిప్ కరెక్షన్ కానీ, మెయిన్ థింగ్ హెయిర్. సో ఈ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయంటే కనుక మనం హ్యాపీగా ఇక్కడికి వచ్చి సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నా ప్రోమో కోడ్ లొల్లాస్ వల్లని కనుక మీరు యూజ్ చేస్తే మంచి డిస్కౌంట్ అయితే మీరు పొందొచ్చు. ఇక్కడికి నాతో పాటుగా అమర్ తేజే కాకుండా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మంది వచ్చారు. లైక్ అలీ గారు, తనికెలు వర్ణి గారు అండ్ అశ్రిత గారు. అండ్ టీవీ ఇండస్ట్రీ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. సో కాల్ చాలా మంది నా కో ఆర్టిస్ట్ ఇక్కడికి వచ్చి ఆ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్న వాళ్ళే. సో ప్రతి ఒక్కరు అందంగానే ఉంటారు, బట్ ఆ అందాన్ని ఇంకా మెరుగుపరుచుకోవాలన్నా, మీ స్కిన్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోవాలన్నా మీరు కాంటాక్ట్ చేయాల్సింది క్వీన్ ఆఫ్ పర్మనెంట్ మేకప్, దీప్తి నడిమింటి. ఆల్ ది బెస్ట్. హాయ్ నరేష్ లల్లా. కేకే కాదు, బండి ఎక్కాల్సింది కంపల్సరీ. ఎంత దూరం అంటే కష్టం అసలు. ఇదేం మ్యారథాన్ వాక్ లాగా ఉంది. నేను ఢిల్లీ అయితే ఫస్ట్ టైం వస్తున్నా. అండ్ ఎయిర్పోర్ట్ యాజ్ యూజువల్ సేమ్ టు సేమ్ ఉంది, కొత్తగా ఏం లేదు. అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు. హాఫ్ అన్ అవర్ ముందు వచ్చాం కదా. సో ఇక్కడ నుంచి లాంజ్, ఇంకోటి ఏమన్నారు ఇమిగ్రేషన్ ఫినిష్ చేసుకొని లాంజ్కి వెళ్ళి ఫుల్గా ఇండియన్ ఫుడ్ తిని గోయింగ్ టు, నేను చెప్పట్లేదు, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. చేతి గుర్తులు భలే ఉన్నాయి. ఏంటవి? ముద్రాస్. ఎస్. మార్నింగ్ కాదు, మిడ్ నైట్ వెళ్తాం. 11కి వెళ్ళిపోతాం. ఇప్పుడు 12కి ఫ్లైటా? అవునా? నిజమా? ఓ మై గాడ్, నాకు ఏడుపు వస్తుందిరా. వెల్కమ్ టు ఢిల్లీ. థ్యాంక్ యూ అగైన్. చెన్నైలో ఫ్లైట్ టికెట్ వెళ్ళిపోతాను. అది యూనో కార్డ్స్ ఆడి ఫ్లైట్ టికెట్స్. అమర్, కేకే, లొల్లా, నడిమింటి. ఎస్. ఈయన ఎక్కడికి వెళ్ళినా తెలిసినట్టుగా వెళ్ళిపోతున్నాడు. తప్పిపోయాను మళ్ళీ వెనక్కి వస్తాడు. ఒకసారి మనం ప్రాంక్ చేద్దాం. ఫోన్ మీరు జిందగీ నా మిలేగి దుబారా సినిమా చూసారా? హృతిక్ రోషన్ ఫోన్ పడేస్తారు చూసారా? అలా పడేద్దామా? దాంతో పాటుగా మనం కనిపించకుండా అయిపోద్ది. తేజు మనకు చేస్తుంది ఆ ఇన్ఫర్మేషన్. తేజుకి ఇచ్చి అప్పుడు ఫోన్ పడేద్దాం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. కాదు నేనేమంటున్నా, మనం ఒక్క సెకండ్ కనపడకుండా వెళ్దాం. ప్లీజ్ అటు. ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో. తిరుగుతున్నా. అదేముంది, ఆయన ఎక్కడో చోట కూర్చుంటారు, మీరే వస్తారు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. రీల్ చేస్తున్నాడు ఆయన. ఇంటెలిజెంట్ ఫెలో. వచ్చిందా? కాదు పెట్టిన రీల్ వచ్చిందా? ఎందుకు రాలేదా? రిక్వెస్ట్ ఏంటి? ఆయన ఫోన్ పడేస్తారా? అమర్, రిక్వెస్ట్ దీప్తిది. ఏం వెతుకుతున్నావు సార్? 14,000 రాశారు సిగరెట్ ప్యాకెట్ మీద. సిగరెట్ లేకపోతే మందు బాటలు అర్థం కాలేదు, అందుకే వెళ్ళిపోతుంది. నాకు అర్థం కాలేదు సార్. డల్లింగ్ తీసుకుందామా? బ్యాగ్ నిండా జాకెట్లే ఉంది. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఏదో అయింది నా ఫోన్ లో. మీరు ఒక్కరే అందంగా అనిపిస్తున్నారు.
ఇసిరేచ్చు కదా ఇప్పటికైనా ఫోన్ తీసి. నా ఫోన్ అండి అది. Miss you darling, we are going to launch. సో ఎక్కడికి వెళ్ళినా మనం లాంచ్ మాత్రం పక్కా ఏవా. వెయిట్ చేయొచ్చు కదా ఈయన ఫ్యాంటాకి వెళ్ళిపోయాడు. మొత్తం గోవాలో ఇలా ఉండేవాడు మనిషి, మారిపోయాడు. మీరు మారిపోయారు. ఏమర్థమైంది దాంట్లో? ఏది గేట్ 9 మొత్తం గుంపుగా అందరూ ఛార్జింగ్లు పెట్టుకుంటారు. రాత్రి నేను సినిమా చూస్తున్నాను ఫ్లైట్ లో. ఓకే. విత్ మై ఎయిర్ పోడ్స్. ఓకే. సినిమా చూపిస్తున్నాను. ఓకే. ఏం చేద్దామంటావు మరి? ఈయన ఆయన ఫోన్ లోనే ఉన్నాడండి. ఉంటాను బిందాస్గా నిద్రపోతాను. నిద్రలో నేను కొరియన్ అమ్మాయిని కలలు కంటాను. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. స్టార్ట్ అయింది మనిషికి. సో ఇది పెళ్ళాలు రెడీగా ఉంటారు పక్కన. పాప మా విష్ణు ఏం చేసింది మిమ్మల్ని? మిస్టర్ కేకే ఇన్స్టిట్యూట్, మిస్టర్ జీకే ఇన్స్టిట్యూట్. డార్లింగ్ నువ్వు దాన్ని వేసుకున్నట్లేదు, అదే నేను వేసుకున్నట్టుంది. అది సైజ్ కాదన్నా. అమెరికాలో దారి తప్పిపోయి ఫుట్బాల్ మీద పనుకుంటారు చూసారా, ఒక కోటి దొరికితే అలా ఉంది ఇది పరిస్థితి. ఎందుకు వెళ్తున్నాడో తెలీదు, ఇటు వెళ్తున్నాడో తెలీదు. ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ రివర్స్ వస్తున్నాడు ఆ మనిషి. అంటే ఫ్రీడమ్ వచ్చింది, అంటే జనాలు ఎవ్వరు గుర్తుపట్టట్లేదు కదా, ఫ్రీడమ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఎక్కుతాడు. అది ఎక్కడని చెప్పి నేను పెట్టు ఎక్కడని అదిగో రిటర్న్ వెళ్ళిపోయాడు. నేనే గెలిచా 1000 రూపాయలు ఇటు వెళ్ళాడు. అదిగో చూద్దాం. సరే 1000 రూపాయలు పెట్టు. దీప్తి ఎక్కక నాయనా, నువ్వు ఎక్కకు ప్లీజ్. అమ్మారు ఎక్కకమ్మ ప్లీజ్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఎక్కుతాడా ఎక్కడ? పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. ఎక్కితే నాకు 1000 రూపాయలు బొక్క, ఎక్కకపోతే కిరణ్కి 1000 రూపాయలు బొక్క. అది నేను దిగుతాడని 1000 రూపాయలు పెట్టు, మీరు దిగడం 1000 రూపాయలు పెట్టు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఏది నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికమ్మా? నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికి? స్విట్జర్లాండ్. మీరు? జర్మనీ. జర్మనీ. నువ్వు ఇప్పుడే స్విట్జర్లాండ్ అన్నా. ఆడికి వెళ్ళి పక్కనే కదా. అంటే అది హలో. ఇప్పుడు ఎలాగ నువ్వు 7 hours ట్రావెలింగ్. మాట్లాడుకోండి. పడుకోవడం గేమ్ ఆడుతున్నాడు. నువ్వేదో చేస్తావు. అమ్మర్ నేర్పిస్తున్నాడు నాకు. ఇది రిమోట్, మూవీస్ ఉన్నాయి అండ్ మ్యూజిక్ ఉంది, గేమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నా దాంట్లో నువ్వు గేమ్ ఆడతావా? విండో కావాలి, గేమ్ కావాలి. రిమోట్ వచ్చింది కానీ వైర్లు పోయినాయి. అందరు నన్ను అడుగుతున్నారు తేజు లేకుండా ఎందుకు వెళ్ళావని చెప్పి. ఇప్పుడు ఆల్మోస్ట్ 1:30 టైము. స్టిల్ తేజు వీడియో కాల్లో ఉంది అమర్తో. హెడ్సెట్ ఇచ్చారు, బ్లాంకెట్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఏ ఉన్నాయి మొత్తం ఆపరేట్ చేయాలి. ఫస్ట్ మనోడికి కావాల్సిన. సో ఇది మనకి ఇచ్చిన ప్లే, మూవీస్, మ్యూజిక్, గేమ్స్.
స్కై బజార్ ఇన్ఫో వీడియో. ఇక్కడేమో హెడ్సెట్ ఇచ్చారు. సో మీ అందరూ తెలిసే ఉంటుంది, ఫస్ట్ టైం కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫ్లైట్ లో బలగం మూవీ చూస్తున్నాం. ఈయనేమో ఏం సినిమా జరిగింది? ఓకే, సో తెలుగు సినిమా ఇన్ ఇంటర్నేషనల్ ఫ్లైట్, దట్ టు బలగం. మందు బాబులం మేము, మందు బాబులం. నేను సినిమా చూస్తూ కూర్చుంటే ఒక డబ్బా తీసుకొచ్చి పెట్టారు. డబ్బా ఏదైనా బిర్యానీ ఉంటుందంటే పండు మొక్కలు, రొట్టె మొక్కలు, బిస్కెట్లు పెట్టారు. ఇది మళ్ళీ కాదు, షాప్ పెట్టినట్టే ఉంది దీంట్లో. షాప్ పెట్టారు. నాకు ఏం తినాలో కూడా నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ అక్క ఎట్లా ఒకసారి నువ్వు అక్క లోపల బిజీ ఉంది అక్క, అక్కడ వెళ్ళింది. ఆకలి అంటే కాన్పీస్ ఇచ్చినారు. ఏ ఫ్లైట్ అయితే అర్థం కావట్లేదు. ఇంటర్నేషనల్ ఫ్లైట్. కాంటినెంటల్ ఫ్లైట్ సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో మార్నింగ్ 7 o'clock అయింది. సో ఇంకొక 2 hours ఫ్లైట్లోనే, ఆల్మోస్ట్ మేము ఒక 4 hours నుంచి ఫ్లైట్లోనే ఉన్నాం. ఇంకొక 2 hours ఫ్లైట్లో ఉంటాం అనమాట. సో అక్కడ టైం వచ్చేసి మనం 11 o'clock అలాగా ఫ్లైట్ దిగుతాం అనమాట. అండ్ మా వాళ్ళు ఆల్మోస్ట్ ఉన్నారు. అండ్ అమ్మనంటే అది పరిస్థితి. గుడ్ మార్నింగ్. ఏ మార్నింగ్ ఇప్పటిదాకా మబ్బుల్లో వచ్చిన తర్వాత నా దాంట్లో 7:30 అవుతుంది, నీ దాంట్లో 11 ఏమైంది? ఈ పైన చూడు, ఎస్కేటి అంటే శ్రీకాకుళం టూరిజం. సార్ ఏంటి సార్ అది? శ్రీకాకుళం టూరిజం. దిస్ ఈస్ టూ మచ్. కాదు, సౌత్ కొరియా టూరిజమా? సౌత్ కొరియా టూరిజం ఉండదు. ఎస్కేటి ఏంట్రా, శ్రీహరి కోటలాగా. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. సో మా ఫ్లైట్ జర్నీ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ 11 o'clockకి దిగుతున్నాం. సో పార్ట్ 1 ఇక్కడితో ఫినిష్డ్. అసలు కొరియా ఎందుకు వచ్చాము, కొరియాలో ఏం చేయబోతాం అనేది నెక్స్ట్ బ్లాగ్లో చూడండి. అండ్ కీప్ ఎంకరేజ్ మై ఛానల్ అండ్ కీప్ లవింగ్ మీ. అండ్ మా ఛానల్ని, వీడియోస్ని లైక్ చేయండి. నిద్ర మత్తులో అవునా? దిగి చెప్తాను అయితే. ఎగ్జిట్ చెప్పు నీ ఛానల్. రాజా ది గ్రేట్. ఇవ్వను. అమ్మో చలి స్టార్ట్ అయిందమ్మా. పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది భయ మీ అందరికి. హలో కొరియా. ఏంటి ఈ స్టేట్ పేరు ఏంటండి? సోల్. అరైవల్. వెల్కమ్ టు కొరియా. ఎస్, చూసారు కదా, మేమైతే కొరియాలో ల్యాండ్ అయిపోయాము. అండ్ హీఈస్ కిరణ్ అండ్ హీఈస్ దీప్తి నడిమింటి అండ్ మిస్టర్ రాజా ది గ్రేట్. సో దీప్తి నడిమింటి ఛానల్ కూడా ఉంది, యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజా ది గ్రేట్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు నా వాళ్ళందరూ కూడా. సో కొరియాలో మేము ఏం చేయడానికి వచ్చామనేది మీకు క్లియర్గా నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. అండ్ అక్కడ నాకు ఫోటో ఎక్కడ సో కీప్ లవింగ్ మీ అండ్ కీప్ ఎంకరేజింగ్ మీ. అండ్ నా వీడియోస్ అన్నింటిని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాతో పాటుగా దీప్తి నడిమింటి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్. వెల్కమ్ టు కొరియా. లోలాస్ వరల్డ్.